మనకి స్తుతి కలుగాక. प्रभु के नाम की स्तुति हो। మీ అందరికి కూడా మరి 2021 యొక్క మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. आप सबको 2021 के क्रिसमस की शुभकामनाएं मैं बता ఇది रहा हूं। మనకే కాదు ప్రపంచం అంతటి కూడా నిజమైన ఆనందకరమైన రోజు. ये केवल हमारे लिए नहीं लेकिन पूरी दुनिया के लिए सच में बहुत आनंदित दिन है। ఇది నిజముగానే ప్రపంచం అంతటికి శుభవార్త. ये सच में पूरे दुनिया के लिए एक शुभ समाचार है। సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా మారి మానవ కొరకు వచ్చిన రోజే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఆరాధన. सृष्टिकर्ता परमेश्वर मानव के रूप में हमारे बीच में आने वाला दिन ही है जो क्रिसमस कहते हैं। 780 కోట్ల మంది ప్రజలలో 225 దేశాల కన్నా అధిక దేశాల్లో ఉన్న ప్రజలు ప్రతి దేశంలో ఈరోజు యేసుక్రీస్తు యొక్క జననము గుర్చునాక మరి పండుగలో పాల్గొని వారు యేసుని ఆరాధిస్తా ఉన్నారు. 780 करोड़ लोग और दुनिया में जो 250 देशों से भी और ज्यादा देश है वो सब जो है प्रभु के नाम की महिमा करते हुए उनकी आराधना कर रहे हैं। యేసుక్రీస్తు భూమి మీద రాకపోతే నీ యొక్క నా యొక్క జన్మ తేదీయే మనం లెక్కించలేము. अगर यीशु मसीह इस पृथ्वी पर नहीं आता तो आपका और हमारा जन्म का जो तारीख है उसे हम ఆయన లోకంలో వచ్చినందువల్ల మాత్రమే ఈ రోజు మనకి నిరీక్షణ కలిగింది, నమ్మిక కలిగింది. वो इस दुनिया में आने के कारण ही हमें एक विश्वास और एक भरोसा और एक आशा हमें मिला है। యేసు ఒక్కడే మనుషుల కొరకు దిగి వచ్చాడు. केवल यीशु अकेला है जो मनुष्यों के लिए उतर आया ఈ है। లోకంలో అద్భుతమైన సందేశం ఏంటంటే మానవులు దేవుని వెతుకుతా ఉన్నారు, దేవుడు కనబట్టలేదు. కానీ మన కొరకైతే యేసు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు, మనల్ని కనుగొన్నారు. और इस दुनिया में अद्भुत संदेश क्या है कि मनुष्य परमेश्वर को ढूंढ रहे हैं लेकिन उन्हें परमेश्वर नहीं मिल रहा, लेकिन यीशु हमें ढूंढते हुए हमें बचाने के लिए वो इस दुनिया में आए हैं। కోకొల్ల మంది ప్రపంచంలో కొన్ని సృష్టి ఆరంభం మొదలుకొని అనేక మనుషులు దేవుళ్ళుగా మార్చబడ్డారు. बहुत सारे लोग सृष्टि के आरंभ से लेकर लोग जो है परमेश्वर के रीति में बदल गए। అనేక మంది యేసుక్రీస్తు యొక్క పేరును నిర్మూలన చేయలే ప్రయత్నం చేశారు. और बहुतों ने यीशु मसीह के नाम को मिटाने का प्रयत्न అనేక किया। రాజులు యేసుకు వ్యతిరేకంగా లేచారు. बहुत सारे राजा जो దేశాలు यीशु के विरोध వ్యతిరేకంగా खड़े, లేచాయి. देशों के विरोध खड़े हुए। ఎవరు తరము కాలేదు ఆయన పేరును తుడిచివేయడానికి. किसी को संभव नहीं हो पाया कि उनके नाम ఇక को కూడా मिटा ఎవరు सके। తరము కూడా కానే కాదు ఆయన పేరు తుడిచివేయబడ్డానికి. अभी भी किसी का संभव नहीं है कि वो उनके नाम को ఎందుకంటే मिटा ఆయన सके। మానవుని యొక్క విమోచనం కొరకు వచ్చారు కనుక ఏ ఒక్కడి తరము కానే కాదు ఆయన పేరును తుడిచివేయడానికి. क्योंकि वो मनुष्यों के छुटकारे के लिए आए हैं, इसलिए किसी को भी संभव नहीं है कि वो उनके नाम को मिटा सके। మనుషులు అనుకున్నాడు యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలో జన్మించాడు. मनुष्य सोचते हैं कि केवल मनुष्य परमेश्वर 2000 साल पहले ही इजराइल देश में पैदा 2000 हुआ సంవత్సరాల है। క్రితం కేవలం నీ కొరకు నా కొరకు ఆయన మానవుడిగా దిగి వచ్చిన రోజు మాత్రమే. 2000 साल पहले केवल तेरे लिए मेरे लिए मानव के रूप में आए वाला ही दिन है वो। బైబిల్ केवल। చరిత్ర చెప్తుంది, బైబిల్ ఆధారం చెప్తుంది ఆయన వాక్కు ద్వారా భూమి ఆకాశాన్ని సృష్టించారు. और बाइबल का इतिहास कहता है और बाइबल के सबूत कहते हैं कि उनके वचन के द्वारा उन्होंने आकाश और ఆయన पृथ्वी की నోటి सृष्टि की। మాట ద్వారా భూమి ఆకాశ నిర్మాణం చేశారు. उनके ఆయన मुंह की बात से उन्होंने इस पृथ्वी और आकाश का निर्माण किया। అన్ని మత గ్రంథాలు ఒకే వ్యక్తి గురించి చెప్తా ఉన్నాయి. सारे मत ग्रंथ जो है एक व्यक्ति के बारे ఏ में बता रहे ధర్మ हैं। పుస్తకం తీసుకున్నా ఒక్క విమోచకుడి గురించి చెప్తా ఉన్నాయి. कोई भी धर्म का पुस्तक क्यों ना ले ले, केवल एक छुटकारे के बारे में बताया जा रहा అది है। కేవలం యేసుక్రీస్తు కొరకు మాత్రమే. आमीन। वो केवल यीशु मसीह के बारे में ప్రపంచంలో ही। ఎన్ని మతములు ఉన్నా दुनिया में कितने भी धर्म क्यों ना रहे, అందరూ మోక్షం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. सब जो है केवल स्वर्ग के लिए प्रयत्न कर रहे క్రియల हैं। ద్వారా మంచి కార్యాలు చేసి మోక్షాన్ని సంపాదించాలని ప్రయత్నాలు अपने చేస్తున్నారు. कामों के द्वारा अच्छे कामों को कर कर स्वर्ग को कमाने का प्रयत्न కానీ कर रहे చెప్తాను हैं। ఏ ప్రయాస పడన అవసరం లేదు. लेकिन मैं बता रहा हूँ कि आपको कोई प्रयास करने की जरूरत దేవుడే नहीं है। నీ కొరకు మోక్షాన్ని ఉచితంగా తీసుకొచ్చారు ఆయన. परमेश्वर है स्वयं आपके लिए उस स्वर्ग को फ्री में लेके आया है। అందువల్ల యేసు మంచి వార్తను తీసుకొచ్చారు. इसीलिए यीशु बहुत ही अच्छी वार्ता को लेके आया है। లోకమంతటికి ఆయన
శుభ సమాచారం और తీసుకొచ్చారు. पूरे दुनिया के लिए वो शुभ समाचार को लेके आए हैं। ఆయన గొల్లలకు ప్రత్యక్షమవ్వారు. वो जो है चरवाहों को प्रकट हुए। దేవుని యొక్క దూత పరలోకం దిగి వచ్చింది, గాబ్రియేలు దూత. गाब्रिएल स्वर्गदूत जो है स्वर्ग से उतर आया। లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడ్డది. और लूका रचित सुसमाचार के दूसरे अध्याय में लिखा हुआ ఆ है। మాట గాని చదివితే अगर वो बात को हम पढ़ेंगे, 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనం నుండి 9 वचन से ప్రభు लेकर దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అది ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. आमीन। और प्रभु का एक दूत उनके पास आ खड़ा हुआ और प्रभु का तेज उनके चारों ओर चमका और वे बहुत डर गए। तब स्वर्गदूत ने उनसे कहा, मत डरो, क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा कि ఈ आज లోకంలో दाऊद ఎక్కడ के కూడా नगर में- ప్రజలకి శుభ సమాచారం లేదు. आज किस दुनिया में कहीं पे भी सुसमाचार नहीं है। మనుషులకు సంతోషకరం వర్తమానమే లేదు. मनुष्यों के लिए आनंदित वार्ता ही नहीं है। నువ్వు ఏది విన్నా సరే, आप कुछ भी क्यों ना అది सुने, న్యూస్ విన్నా సరే, वो शायद न्यूज़ हो అది सकता है, టెలివిజన్ తెలిసినా वो సరే, टेलीविजन हो सकता మనుషులు है, వార్త విన్నా वो సరే, मनुष्यों की बातें हो ఈ सकती है। ప్రపంచంలో చెడ్డ వార్త తప్ప మంచి వార్త లేదు. इस दुनिया में बुरी ही वार्ता है लेकिन अच्छी वार्ता नहीं है। అందువల్ల మనుషులకి నెమ్మది లేదు. इसलिए मनुष्यों के अंदर आराम नहीं है, నెమ్మది లేదు మనుషులకి. उनके अंदर आराम नहीं है। ఈ రోజు ఎంతో మంది సమాధానం లేకుండా జీవిస్తున్నారు. आज बहुत सारे लोग बिना शांति के जी रहे కారణం हैं। ఏంటి? वो कारण क्या है? ఎందుకంటే వారు వినే వార్త వారి జీవితాన్ని నిర్మూలం చేస్తుంది. क्योंकि वो जो वार्ता को सुन रहे हैं वो उनके जीवन को खराब कर వినే रहा है। వార్త వారికి భయాన్ని పుట్టిస్తుంది. वो जो वार्ता सुनते हैं उसे उन्हें डर पैदा వినే होता వార్త है సందేహం తీసుకొస్తుంది. और वो जो सुनते हैं उसके कारण अंदर వినే संदेह వార్త आता है ద్వేషమును పుట్టిస్తుంది. और वो उसके कारण द्वेष उत्पन्न होता వినే है వార్త కలహమును రేపుతుంది. और वो उसके कारण झगड़े उत्पन्न होते हैं వినే వార్త మరణ భయమును తీసుకొస్తుంది. और सुनने वाली वार्ता के कारण मृत्यु का डर आ रहा है। ఎక్కడ కూడా సమాధాన వార్త లేదు. कहीं पे भी शांति की वार्ता మీరు ఏ नहीं है। పుస్తకాలు చదవండి, अब कोई भी पुस्तक क्यों ना మీరు ఏ पढ़िए, వార్త వినండి, कोई भी समाचार क्यों ఏ ना మనుషుల सुने, మాట వినండి, कोई भी मनुष्यों की ఏ बातें क्यों మత ना सुने, గ్రంథాలు చదవండి, कोई भी मत ग्रंथ क्यों ना ఏ पढ़े, పుస్తకాలు చదవండి, कोई भी पुस्तक क्यों ना पढ़े, ఎంత జ్ఞానము గల మాటలు చదవండి, कितने भी ज्ञान भरी बातों को क्यों ना నీకు पढ़े, నెమ్మది అనుగ్రహించబడదు. आपको शांति नहीं मिलेगी। ఎందుకంటే అది మనుషుల కొరకు రాయబడిన చరిత్రలవి. क्योंकि वो मनुष्यों के लिए लिखा गया इतिहास है। నా చరిత్ర చదివినందువల్ల మీకు నెమ్మది కలగదు. मेरे इतिहास को पढ़ने के कारण आपको शांति नहीं मिलेगी। భూమిని తలకిందులు చేసిన వారి యొక్క చరిత్ర చదివిన మాత్రాన నెమ్మది కలగదు. पृथ्वी को उलट पलट करने वाले को इतिहास को पढ़ने के कारण అనేక आपको మంది आराम नहीं బలవంతులు मिलेगा। వచ్చారు, बहुत सारे बलवंत आए, జ్ఞానవంతులు వచ్చారు, बहुत सारे ज्ञानी వారు आए, తుడిచివేయబడ్డారు. वो मिटा दिए వారి गए। జీవిత చరిత్ర చదివినంత మాత్రాన उनके जीवन के इतिहास को पढ़ने के कारण కొంచెం జ్ఞానం కలుగుతాదేమో. शायद थोड़ा ज्ञान मिल ఆ सकता है। జ్ఞానం లోకం కొరకు మాత్రమే. वो ज्ञान केवल इस दुनिया के लिए ఎవడు ही ఎప్పుడు है। పుట్టాడు, वो कब पैदा ఎవడు हुआ, ఎప్పుడు వచ్చాడు, कब आया ఎవడు ఎప్పుడు है, చచ్చాడు, कब वो मरा ఏ है, దేశాన్ని రాజ్య పరిపాలన और कौन చేశారు, से देश का उसने ఎన్ని राज्य దేశాలు किया ఆక్యుపై और చేసుకున్నాడు, कितने देशों को उसने ऑक्यूपाई किया। ఈ చరిత్రలు మాత్రమే వినొచ్చు. ये केवल ऐसा ही इतिहास को आप सुन అది सकते సినిమాలైనా हैं। సరే, वो शायद मूवी क्यों ना చరిత్ర हो, గ్రంథాలైనా సరే, वो चरित्र वो इतिहास के ग्रंथ क्यों ना ప్రపంచంలో हो, ఎవరి చరిత్ర చదువునా वो दुनिया में किसी के भी इतिहास అది को क्यों ना మనుషుని पढ़े, గురించి రాయబడిన చరిత్ర. वो मनुष्यों के बारे में लिखे गए इतिहास అందువల్ల है। అవి తెలుసుకున్నంత మాత్రాన ये वो जानने के कारण జ్ఞానం ఖచ్చితంగా పెరగొచ్చు, లోక జ్ఞానం. दुनिया का ज्ञान निश्चित रीति से बढ़ सकता కానీ నీ है, జీవితానికి నెమ్మది కలగదు, लेकिन आपके जीवन को आराम సమాధానం नहीं కలగదు, मिलेगा, शांति नहीं విడుదల मिलेगा, కలగదు. छुटकारा नहीं मिलेगा। కానీ ఈ రాత్రి लेकिन इस रात को ఒక మంచి సందేశాన్ని ప్రభు మనకిస్తున్నారు. एक अच्छे संदेश को प्रभु हमें दे रहा है। పరలోకం నుండే గాబ్రియేలు దూత భూమి మీదకి వచ్చింది. स्वर्ग से ही गाब्रिएल स्वर्गदूत इस पृथ्वी पर మొదటి మాట आया। చెప్పింది, पहली बात उसने कहा, భయపడకుడి, मत डरो, ఇదిగో ప్రజలందరికీ
కలుగబో మహా సంతోషకరము వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ। ఏంట గుడ్ న్యూస్ ఏంటి? वो अच्छा सुसमाचार क्या వాట్ ఇస్ ద है? గుడ్ वो న్యూస్? अच्छा ఆ सुसमाचार क्या మంచి है? వార్త ఏంటి? वो अच्छी वार्ता क्या है? దావీదు పట్టణమందు दाऊद के नगर నేడు में आज రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. उद्धारकर्ता आपके लिए जन्मा ఈయన है ప్రభు అయిన క్రీస్తు. और यही मसीह प्रभु है। దేవునికి స్తోత్రం చెప్దాం. प्रभु की हम स्तुति करेंगे। యేసుక్రీస్తు లోకంలో పుట్టటము यीशु मसीह इस दुनिया में आने के कारण మనందరికీ సంతోషకరమైన వర్తమానం. हम सब के लिए वो आनंद की बात है। మూడు విషయాలు చెప్తాను ఈ ఒక శుభమైన వర్తమానం కొరకు. आज इस शुभ समाचार के बारे में 3 विषयों को मैं बताऊंगा। దేవుడు ఎన్నడూ అబద్ధమాడడు. परमेश्वर कभी झूठ नहीं बोलता దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలు అసలు అబద్ధమాడరు. और परमेश्वर ने जिन भविष्यद्वक्ताओं को चुना है वे कभी ఇది झूठ नहीं కట్టుకథలు बोलते। కాదు మిగతా గ్రంథాల్లాగా. ये बनाए हुए कहानियां नहीं, ఇది बाकी ग्रंथों జీవమైన की మాటలు ఇవి. एक जीवित నీ भरी बातें బ్రతుకును हैं। మార్చివేస్తాది. आपके जीवन को నీ बदलता స్థితిని है, మార్చివేస్తాది. आपकी स्थिति को बदल देता है। అందులో యేసుక్రీస్తు కొరకు రాయబడిన మాటలు ఏంటంటే और उसमें यीशु मसीह के बारे में लिखे गए बातें क्या है? యెషయా అనే ఒక ప్రవక్త यशायाह जो भविष्यद्वक्ता है, యేసుక్రీస్తు భూమి మీద పుట్టక మునుపు यीशु मसीह इस पृथ्वी में पैदा होने से पहले ही 700 సంవత్సరాలకి ముందే 700 साल पहले ही యేసు ఈ భూలోకంలో పుట్టక మునుపు यीशु मसीह इस दुनिया में पैदा होने से 700 సంవత్సరాల पहले క్రితమే 700 साल पहले ఆయన యేసుక్రీస్తు కొరకు ప్రవచించారు. वे यीशु मसीह के बारे में उन्होंने भविष्यवाणी की। 7వ అధ్యాయం 14వ వచనం కనిపిస్తాది. 7वें अध्याय के 14th वर्स में दिखाई देगा। కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. आमीन, हालेलुया। इस कारण प्रभु आप ही तुमको एक चिन्ह देगा, सुनो एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसका नाम इम्मानुएल रखेगी। మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు पहले मानव आदम से लेके आज तक అందరు స్త్రీ పురుష కలయిక ద్వారా పుట్టిన వారే. सब जो है स्त्री और पुरुष के साथ ही पैदा हुए हैं యేసుక్రీస్తు జన్మం అలా జరగలేదు. और यीशु मसीह का जन्म ऐसे नहीं हुआ। గమనించు ప్రియ సోదర సోదరి, आप इसको ध्यान दीजिए मेरे भाई ఒక बहनों। కన్యక గర్భవతి అవుతుందని చెప్పి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. एक कन्या जो है गर्भवती होगी 700 साल पहले ही यशायाह ने भविष्यवाणी की। అదే సూచన यही एक चिन्ह है లోకానికి విమోచన కొరకు. और दुनिया के छुटकारे के लिए। యూదులందరూ ఎదురు చూస్తున్నారు ఆ రక్షకుడు పుడతాడని. और सारे यहूदी इंतजार कर रहे हैं कि उद्धारकर्ता जन्म నిజముగానే लेगा। మత్తయి సువార్త 1:18 ప్రకారంగా और सच्चे में मत्ती रचित सुसमाचार के 1:18 के अनुसार మరియా అనే కన్యక మూలంగా యేసు ఈ లోకంలోకి వచ్చారు. और मरियम नामक कन्या के द्वारा यीशु मसीह इस दुनिया में చెప్పకు आए। దేవుని స్తోత్రం చెప్దాం. प्रभु को तालियां बजाकर हम स्तुति करेंगे। యెషయా భక్తుడు ఏమైతే ప్రవచించాడో जैसे यशायाह भविष्यद्वक्ता ने भविष्यवाणी की, 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డాది. 700 साल के बाद वो पूरा हुआ। దేవునికి స్తుతి కలుగాక. प्रभु की स्तुति हो। దేవుడు ఆదామును సృష్టించి ఈ రోజు వరకు 6000 సంవత్సరాలు అయ్యాయి. परमेश्वर ने आदम की सृष्टि करके आज के दिन तक 6000 इयर्स हुए हैं। ఆదాం మొదలుకొని అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. आदम से लेकर अब्राहम तक 2000 అబ్రహాం మొదలుకొని మరి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. और अब्राहम से लेकर यीशु मसीह तक 2000 इयर्स। యేసుక్రీస్తు మొదలుకొని ఇప్పుడు వరకు 2000 సంవత్సరాలు. और यीशु मसीह से लेकर अब तक 2000 इयर्स। సృష్టి ఆరంభించబడి మొదటి మానవ సృష్టి మొదలుకొని ఈ రోజు వరకు కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అవ్వాయి. सृष्टि के आरंभ से लेकर पहले मानव से लेकर अब तक जो है केवल 6000 इयर्स। ఆదాముకు మునుపు ఏ మనుషుడు సృష్టించబడలేదు. आदम से पहले और कोई मनुष्य की सृष्टि 6000 नहीं की సంవత్సరాల गई। కంటే ముందు ఏ మానవుడు లేడు భూమి మీద. 6000 इयर्स से पहले कोई मानव मनुष्य पृथ्वी पर కానీ नहीं था। దానికంటే ముందుగా దేవుడు ఉన్నవాడు. लेकिन उससे पहले परमेश्वर रहने वाला ఆయన చెప్తున్న परमेश्वर है। నాకంటే ముందు ఏ దేవుడు లేడు, ఏ దేవుడు ఉండబోడు. वो कहते हैं कि मुझसे पहले कोई परमेश्वर नहीं और ना रहेगा। నేనే రక్షించువాడు, నేనే విమోచించువాడను. मैं ही उद्धार करता हूँ और छुटकारा देने वाला मैं ही हूँ। ఆయన లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు ఆయన? वो इस दुनिया में क्यों आए? దేవుడు ఒక జంతు రూపంలో రావచ్చు.
परमेश्वर एक जानवर के रूप में आ లేక सकते మరొక हैं, రూపంలో రావచ్చు. नहीं तो और दूसरे रूप में आ అలా सकते గాని हैं. వచ్చినట్లయితే अगर वो वैसे आते ఏ మనుషుడు స్వీకరించడు. कोई भी मनुष्य उन्हें स्वीकारेगा కానీ నిన్ను नहीं. నన్ను నీ పాపము నా పాపను విమోచించడానికి लेकिन आपके मेरे हमारे पापों की छुटकारा के ఆయన लिए మొదటి రాకడలో वो पहले ही మనిషి అవతారంగా వచ్చాడు. पहली बार वो मनुष्य के रीति में आए हैं. దేవునికి స్తుతి प्रभु కలుగాక. की स्तुति हो. యెషయా 9:6 చెప్పబడ్డది. और यशायाह के 9:6 में लिखा गया ఏలైనగా है, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడని యేసుక్రీస్తు కొరకు రాయబడ్డది ఈ మాట. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, हमें एक पुत्र दिया गया है और प्रभुता उसके कांधे पर होगी और उनका नाम अद्भुत युक्ति करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा ఇది కూడా जाएगा. యెషయా భక్తుడే 700 సంవత్సరాల క్రితం చెప్పారు. యేసు ప్రభు గారు ప్రవచనం और చెప్పారు. इस बात को भी यशायाह भविष्यद्वक्ता ने ही 700 साल पहले उनके बारे యేసు में बताया లోకానికి है. మానవుడిగా మన కొరకే వచ్చారు ఆయన. यीशु इस दुनिया में मानव की रीति में केवल हमारे लिए आए ఒక हैं. మంచి వార్త మీకు చెప్తాను వినండి. एक अच्छी वार्ता मैं बता रहा हूँ, आप ఈ सुनिए. సమాజం ఎలాగుందంటే ये समाज कैसा है? పాపముతో కొట్టుముట్లాడుతూ ఉంది. पूरा पाप से जो है भरा हुआ సమాజంలో है నిరీక్షణ లేదు, और समाज में आशा नहीं సంతోషం है, లేదు. आनंद नहीं है. డబ్బు ఒక మనిషి ఆనందం కలిగించజాలదు, पैसा एक व्यक्ति को आनंद नहीं दे బంగారం सकता ఆనందింప చేయజాలదు, और सोना एक व्यक्ति को आनंद ఆస్తి नहीं दे పాస్తులు सकता. ఒక వ్యక్తిని సమాధానం కలిగించజాలదు. संपत्ति एक व्यक्ति को आनंद नहीं दे सकता. నిరీక్షణ లేదు భూమి మీద. पृथ्वी पर आशा नहीं है. ప్రజలు నిరీక్షణ లేకుండా చీకట్లో నడుస్తా ఉన్నారు. लोग बिना आशा के ही अंधेरे में चल रहे हैं. యెషయా ఏం చెప్పారు? ఒక రెండు ప్రాంతాలకు ఒక ప్రవచనం చెప్పారు ఆయన. और यशायाह ने जो है 2 जगह पे అదే भविष्यवाणियां 9వ की. అధ్యాయంలో वही 9 अध्याय में మొదటి వచనం రెండో వచనం చూస్తే, पहला और दूसरा वचन अगर हम నేను రెండో देखते వచనం हैं, చదువుతున్నాను. मैं दूसरा वचन पढ़ रहा हूं. చీకట్లో నడుచుచు అన్య జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. जो लोग अंधियारे में चल रहे थे उन्होंने बड़ा उजियाला देखा, और जो लोग घोर अंधकार से भरे हुए मृत्यु के देश में रहते थे उन पर ज्योति चमकी. నిజము, యేసు ప్రభు వారి కొరకు ఆ యొక్క ప్రవచనం రాయబడ్డది. सच है, ये यीशु मसीह के बारे में भविष्यवाणी लिखी అది गई है రెండు ఊర్ల కొరకు రాయబడ్డది. और वो 2 जगह नगर के बारे में लिखा ఆ गया రెండు है. ఊర్లు ఏంటో మొదటి వచనంలో ఉంది. और वो 2 नगर क्या है? पहले अध्याय वचन 9వ में వచనంలో है. చూడండి. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలం ఆయన జెబులూను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. तो अभी संकट भरा अंधकार जाता रहेगा. पहले तो उसने जबूलून और नप्ताली के देशों का अपमान किया, परंतु अंतिम दिनों में ताल की ओर यरदन के पार की अन्य जातियों के गलील को महिमा देगा. రెండు ప్రాంతాలు జెబులూను నప్తాలి అనే రెండు ప్రాంతాలు ఉన్న యోర్దాన్ నది అవతల योर्दान के उस पार में 2 नगर है, जो जबूलून और नप्ताली. ప్రజలు మరణ ఛాయలో కూర్చున్నారు, చీకట్లో ఉన్నారు. और लोग जो है मृत्यु में है और अंधकार में है. అంటే ఆ ప్రాంతానికి నిరీక్షణ లేదు, इसका ये मतलब है कि उस जगह का कोई ఆ आशा జనులకు नहीं है విడుదల లేదు. और उन लोगों का कोई छुटकारा नहीं కానీ है. అక్కడ ఒక రోజు లోక రక్షకుడు నడిచి వస్తాడని రాయబడ్డది. लेकिन वहां पे एक दिन दुनिया का उद्धार करता आएगा लिखा गया, चल के आएगा लिखा गया है. 700 సంవత్సరాలు మొదలుకొని జెబులూను నప్తాలి వారు ఆ ప్రవచనం తర్వాత కనిపెడతా ఉన్నారు, మాకెప్పుడు విమోచన కలుగుతుందని. 700 साल के बाद जबूलून और नप्ताली देश जो है इंतजार कर रहे हैं कि कब हमें छुटकारा ఆ मिलेगा. జెబులూను నప్తాలి అనే ప్రదేశం వారికి నిరీక్షణ లేక ప్రతి రోజు కూడా మనుషులు చనిపోతానే ఉన్నారు. और वो जबूलून और नप्ताली जो है बिना आशा के हर दिन लोग मर रहे ఒక थे. శాపగ్రస్తమైన ప్రదేశం లాగా ఉన్నాయి. एक शापित जगह के समान वो था. ప్రజలు చీకటిలో కూర్చున్నారు. लोग घोर अंधकार में बैठे हुए ఎవరైనా हैं. ఒక వ్యక్తి వస్తే విడుదల కలుగుతుందని ఆశతో చూస్తా ఉన్నారు. कोई एक व्यक्ति आएगा तो हमें छुटकारा मिलेगा, ऐसी एक चाहत के కానీ साथ वो देख 700 रहे थे. సంవత్సరాలు గతించిన తర్వాత लेकिन 700 साल पूरा होते ही దేవుడు యెషయా ప్రవక్త నోటి మాట నెరవేర్చారు. परमेश्वर ने
ने यशायाह की भविष्यद्वक्ता के उनकी मुंह ఆ की बात को రెండు पूरा ఊర్లకి किया ఒక విమోచన రోజు ఒక విమోచన రోజును దేవుడు సిద్ధపరిచారు. और उन दो देशों का एक छुटकारे का दिन उन्होंने तैयार అది किया నెరవేర్పు యేసుక్రీస్తు ద్వారా జరిగింది. और उसका पूरा यीशु मसीह के द्वारा हुआ। మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే मत्ती रचित सुसमाचार के 4थे अध्याय को మీరు देखेंगे గాని 12వ వచనం నుంచి చదివితే आप अगर 12वें वचन से पढ़ेंगे హిందీలో మరి 14 నుంచి ఉంటది. और हिंदी में 14 से रहेगा। యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి మత్తయి 4:12 చదువుతున్నాను. నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. యేసు ఆ జెబులూను నఫ్తాలి అనే ప్రాంతానికి వచ్చారు ఆయన. और जबलून और नप्ताली देश के झील के मार्ग में यरदन के पार నేను చదువుతున్నాను. జెబులూను దేశమును నప్తాలి దేశమును యొర్దానుకు ఆవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఆమేన్. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. చేతితో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. हालेलुया। హల్లెలూయా. యేసు రెండు ప్రదేశంలో అడుగు పెట్టగానే यीशु दो जगह में कदम रखते ही మరణ ఛాయలో ఉన్న వారికి మరణ ప్రదేశంలో ఉన్న వారికి వెలుగు ఉదయించింది. जो मृत्यु की छाया में थे उनको जो है उजियाला वहां पे उत्पन्न हुआ। యేసు ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే यीशु वहां पे कदम रखते ही ఆ ప్రాంతంలో చీకటి పారిపోయింది. उस जगह का अंधकार भाग गया। చీకటి అంటే అర్థం ఏంటి? अंधकार का अर्थ क्या है? నిస్సహాయము, बिना सहायता వేదన, के, दुख और దుఃఖము, दुख के నెమ్మది साथ, లేకపోవటము, बिना आराम के, క్షమాపణ లేని బ్రతుకు, बिना क्षमा के जीवन ఆశీర్వాదం जीना, లేని జీవితము. आशीष ना रहने वाला బ్రతుకులో जीवन। అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు. जीवन में सब कुछ है लेकिन आराम नहीं है। అన్నీ ఉంటాయి శాంతి ఉండదు. सब कुछ है लेकिन शांति नहीं है। ఒంటరితనము, अकेलापन, ఇవన్నీ కూడా చీకటికి సంబంధించింది. और ये सब अंधकार से संबंधित ప్రజలు है। నిరీక్షణ లేకుండగా लोग बिना आशा के మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్నారు. मृत्यु की छाया में वो बैठे हुए కానీ हैं। ఎప్పుడైతే యేసు జెబులూను నఫ్తాలిలో అడుగు పెట్టారు लेकिन जब यीशु जबलून और नप्ताली में कदम ఆ उन्होंने ప్రదేశానికి रखा మంచి వార్త ఏంటంటే और उस देश की अच्छी वार्ता యేసు क्या అడుగు है? పెట్టగానే यीशु कदम रखते ही వారి బ్రతుకులకు వెలుగు ఉదయించింది. उनके जीवन में उजियाला उत्पन्न हुआ। చేతి దేవుని స్తోత్రం हाथों చేద్దాం. उठाकर हम स्तुति करेंगे। దేవుని బిడ్డలారా, परमेश्वर के యేసు लोगों, క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. यीशु मसीह परमेश्वर का पुत्र है। నీవు అనుకున్నట్టుగా ఏదో పరాయ దేశానికి సంబంధించిన దేవుడు కాదు. आप जैसा सोचते हैं वो वैसे दूसरे देश का संबंधित व्यक्ति ఆయన నీ नहीं है। రక్షకుడై ఉన్నాడు. वो आपका उद्धारक నీ है, ప్రభు అయి ఉన్నాడు. आपका प्रभु है, నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు. तुझे प्रेम करने वाला ఆయన है। నీ కొరకు తన ప్రాణాన్ని దారబోసాడు. उसने आपके लिए अपने जीवन को ही दे ఆయన दिया। నీ కొరకు వచ్చాడు. ఆయన वो आपके लिए आया है। మొదటి తిమోతి 1:15 చూడండి. पहले तिमोथियस का 1:15 देखिए। నేనే చదువుతున్నాను. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. यीशु मसीह इस दुनिया में क्यों आए? पापियों को उद्धार देने आए हैं। ఈ లోకానికి వచ్చి నీ పాపములు లెక్క పెట్టడానికి రాలేదు. इस दुनिया में आपके पापों को गिनने नहीं आए నిన్ను हैं, శిక్షించడానికి రాలేదు. आपको दंड देने नहीं आए నిన్ను हैं, నిలబెట్టడానికి రాలేదు. आपको खड़ा करने नहीं आए हैं। యోహాను సువార్త 3:17 చూడండి. और यूहन्ना के 3:17 को देखिए। 16 నుంచి చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చూసారా, యేసుక్రీస్తు యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన దేవుడు తన కుమారుని ఎందుకు పంపించారంటే ఆయన విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం కొరకు ఆయన అనుగ్రహించడానికి దేవుడు ఆయనను పంపించాడు. परमेश्वर ने उनके पुत्र को क्यों भेजा? अगर आप विश्वास रखेंगे तो आपको अनंत जीवन देने के लिए उन्होंने 17 వచ్చి भेजा చూడండి. है। లోకము తన కుమారుని ద్వారా
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. परमेश्वर ने दुनिया में केवल आपको जो है उद्धार देने के लिए, लेकिन आपको दंड देने के लिए नहीं भेजा है। ఎందుకు దేవుడు లోకానికి పంపించారు యేసు ప్రభుని? किसलिए यीशु मसीह को परमेश्वर ने इस दुनिया में भेजा है? లోకానికి తీర్పు తీర్చడం కాదు, आपको न्याय करने के लिए नहीं। ఆయన ఎందుకు వచ్చాడంటే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. वो क्यों आए हैं कि इस दुनिया को वो उद्धार दे सके। మనమందరము కుమారుని ద్వారా రక్షణ పొందడానికి మొదటి రాకడలో యేసు ఆయన బాలుడుగా వచ్చాడు. हम सबको जो है उद्धार देने के लिए पहले ही आगमन में यीशु मसीह एक पुत्र के समान आए యేసు हैं। తప్ప వేరే మార్గం లేనే లేదు. यीशु के सिवा और कोई मार्ग नहीं నీ है। జీవితానికి వేరే మార్గం లేదు. आपके जीवन के लिए और कोई मार्ग नहीं है। నీవు నమ్మిన నమ్మకం ఒక రోజు నిన్ను విడిచిపెట్టబోతుంది. आप जिसको विश्वास कर रहे हैं वो विश्वास आपको छोड़ने वाला है एक दिन। నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైనా గొప్ప విషయం తెలుసుకోవాలనుకుంటే అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాత్రమే. आपके जीवन में अगर आपको कुछ महान विषय को जानना है तो वो केवल यीशु मसीह के बारे में ही है। నీ బ్రతుకు గౌరవంగా మారాలంటే యేసును తెలుసుకోవటమే. अगर आपका जीवन आदरणीय बनना है तो वो यीशु मसीह को నీ जानना జీవితం है। ధన్యమవ్వాలంటే యేసును తెలుసుకోవటమే. आपका जीवन अगर धन्य होना है तो आपको यीशु నీ मसीह को కుటుంబంలో जानना है। నెమ్మది కలగాలంటే యేసును తెలుసుకోవటమే. आपके परिवार में आराम मिलना है तो यीशु मसीह को जानना యేసు నీకు है। విరోధి కాడు, यीशु आपका विरोधी नहीं ఆయన है, నిన్ను ప్రేమిస్తున్నాడు. वो आपको प्रेम कर रहा है। యేసు ఎంత మంచివాడంటే यीशु कितना अच्छा है। ఆయన మంచి వారికి చెడ్డ వారికి సమానంగా ప్రేమించేవాడు. वो अच्छे और बुरे लोगों को एक समान प्रेम करने वाला ఆయన परमेश्वर है। కృతజ్ఞత కలిగిన వారికి కృతజ్ఞత లేని వారికి కూడా మంచివాడై ఉన్నాడు. वो धन्यवाद ना रहने वालों को और धन्यवादी को लिए भी अच्छा परमेश्वर యేసు है। ఎంత మంచివాడంటే यीशु कितना अच्छा నీ परमेश्वर హృదయంలో है। యేసును నీవు ద్వేషించినా సరే, आप अपने हृदय में यीशु को द्वेष करने पर నీకు भी, యేసు అంటే నచ్చకపోయినా సరే, आप यीशु को पसंद ना करने యేసు पर అని भी, పేరు వింటుంటే నీ శరీరంలో పురుగులు పాకినట్టుగా ఉన్నా సరే, यीशु के नाम को सुनते ही आपके शरीर में कीड़े भुगने के समान आपको लगने से भी యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. यीशु आपको प्रेम कर रहा అలాగే है। ప్రేమించరు ఎవరు లేరు. ऐसा प्रेम करने वाला और कोई नहीं है। భార్య ప్రేమించజాలదు భర్తను, पत्नी ऐसा प्रेम नहीं कर सकती पति భర్త को, ప్రేమించజాలడు భార్యను, और पति ऐसा नहीं प्रेम कर सकता పిల్లలు पत्नी తల్లిదండ్రులు को। ప్రేమించలేరు, बच्चे पर भी माता पिता को नहीं తల్లిదండ్రులు प्रेम कर బిడ్డలను కూడా सकते, ప్రేమించలేరు. और माता पिता बच्चों को भी ऐसा प्रेम नहीं అంత कर ఎక్కువగా सकते। ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. उतना ज्यादा वो आपको प्रेम कर रहा యేసుని है। విరోధి కాడు, यीशु आपका विरोधी యేసు नहीं है। పరాయివాడు కాదు, यीशु कोई पराया नहीं है। యేసుని సమీపస్తుడు, यीशु आपका समीप యేసుని है, సమీప బంధువు, आपका समीप बंधु యేసుని है, రక్త బంధువు, आपका वो रक्त యేసుని रिश्तेदार है। సహాయకుడు. वो यीशु आपका सहायक है। ఎప్పుడు वो कब నువ్వు ఏ క్షణమైన పిలిచినా సరే, वो कभी भी आप उन्हें बुलाइए। యేసు క్రైస్తవులకు దేవుడు మాత్రమే కాదు, यीशु केवल मसीहों का परमेश्वर नहीं యేసు है। అందరికి ప్రభు అయి ఉన్నాడు. यीशु सबका प्रभु है। యేసు అందరికి సహాయకుడై ఉన్నాడు. यीशु सबका सहायक ఆయన है, శుభవార్త ఇదే. और उनका शुभ समाचार यही యేసు నిన్ను है। ప్రేమిస్తున్నాడు. यीशु आपको प्रेम कर యేసు रहा నిన్ను है। సహాయం చేయని సిద్ధంగా यीशु ఉన్నాడు. आपको सहायता करने के నువ్వు लिए ఎట్టి तैयार పరిస్థితిలో है। ఉన్నా సరే, आप कोई भी परिस्थिति में ఈ क्यों ना రాత్రి हो, आज के ఆ रात యేసుని హృదయంలో స్వీకరించు. वो यीशु को आपके हृदय में स्वीकारिए। నిశ్చయంగా నీవు నీ కుటుంబం ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. निश्चित रीति से आप, आपका परिवार निश्चित रीति से आशीष पाएगा। ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను? क्यों मैं इतने जोर से कह पा रहा हूँ? యేసు జీవిత చరిత్ర చదువు చూడు. यीशु के जीवन के इतिहास को पढ़ के ఆయన देखिए। ఆయన ఆయన మీద ఉమ్ము వేసిన వారిని కూడా, उनके ऊपर जिन्होंने थूका ఆయన है, గుద్దిన వారిని కూడా, और उनको 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 उन्होंने ఆయన जो मारा కొరడ దెబ్బలు है, కొట్టిన వారిని जो కూడా, जिन्होंने उन्हें मारा है, ఆయన సిలువ వేసిన వారిని కూడా और जिन पर उन्होंने छुरी पर चढ़ाया ఆయన है, బదులేమి తిరిగి చెప్పలేదు. उसके कुछ भी उन्होंने बदले में नहीं అట్టి कहा। మనసు నీకుందా? क्या ऐसा मन आपको है? బదులేమి చెప్పలేదు. कुछ भी बदले में उन्होंने नहीं దూషించు कहा। వారిని తిరిగి దూషించలేదు. जो निंदा करे उनको वापस उन्होंने శపించిన निंदा వారిని नहीं किया।
శపించలేదు, जो श्रापित करे उन्हें शाप नहीं दिया, ఆయన కొట్టిన వారిని తిరిగి కొట్టలేదు, उन्हें जिन्होंने मारा वापस उन्होंने नहीं मारा। ఆయన సిలువలో ఆఖరి దశలో కూడా, वो शूली में आखिरी क्षण में ఆయన भी, చనిపోక మునుపు కూడా वो मरने से पहले भी, నీకు అంత మంచి మనస్సాక్షి ఉండగలుగుతాదా? क्या आपको उतनी अच्छी मन की गवाही रह ఎవరైతే सकती సిలువ है? ఎక్కించారో जिन्होंने उनको शूली पर चढ़ाया, వారి నిమిత్తమై उनके कारण, పరలోకమందున తండ్రికి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. उनके लिए स्वर्ग में जो पिता है उनसे प्रार्थना कर తండ్రి रहे हैं, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని. पिता वे क्या कर रहे वे नहीं जानते इसलिए उन्हें क्षमा करिए। ఆయన సిలువ వేసిన వారిని క్షమించేశాడు. और उन्हें जो शूली पर चढ़ाए उनको उन्होंने क्षमा कर ఆయన दिया। నిన్ను క్షమించంటారా? क्या वो आपको नहीं क्षमा करेंगे? ఆయన నువ్వు ఇష్టపడకపో वो आप उन्हें पसंद करे या ना करे, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. वो आपको प्रेम कर रहा నీవు ఆయన है। ఇష్టపడకపోయినా आप उन्हें पसंद करे या ना స్టిల్ करे, ఆయన ప్రేమిస్తానే वो ఉన్నాడు. आपको अभी भी ఆయన लगातार ప్రేమిస్తానే प्रेम कर ఉంటాడు. रहे हैं और प्रेम करते ही रहेंगे। ఎప్పటి వరకు? कब तक? భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే. पृथ्वी पर जान रहने तक ఏ రోజైతే నీ केवल। ప్రాణం పోతాదో जिस दिन आपका जान चले నీ जाएगा, ఆత్మ యేసునే ఎదుర్కొంటాది. आपकी आत्मा यीशु का ही सामना करेगा, యేసునే ఎదుర్కోవాలి, यीशु का ही सामना करना యేసునే पड़ेगा, ఎదుర్కోవాలి. यीशु का ही सामना करना యేసుని पड़ेगा। ఎదుర్కోలేకపోతే अगर यीशु का सामना नहीं कर पाते हैं వేరే జీవితం అనేదే లేనే లేదు. और एक जीवन नहीं है। ఏ రోజైతే ఈ ఆఖరి శ్వాసను విడిచిపెడతావో जब आप आपके श्वास को छोड़ నువ్వు देंगे, ఆయన దేవుడుగా ప్రభుగా నీ హృదయంలో స్వీకరిస్తే उनको अगर आप प्रभु और यीशु के समान आप स्वीकारेंगे, ఆయన నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. वो आपको स्वर्ग में स्वीकारेंगे। ఆయన ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే నీకు అవకాశం. आपके अंदर श्वास रहने तक ही आपको ఊపిరి मौका పోయిన है। తర్వాత और श्वास चले गया, నీవు ఆయన్ని అంగీకరించుకునగా గాని మరణిస్తే अगर आप बिना अंगीकार करे मर जाएंगे ఆయన ఎట్టి పరిస్థితి తన రాజ్యంలో నీకు స్థానం ఇవ్వలేడు. और किसी भी रीति से आपको उनके राज्य में అప్పుడు स्थान నువ్వు नहीं ఎవరినైతే मिलेगा। సేవించావో, तब आपने किसकी ఎవరైతే उपासना ఇంత की కాలము పట్టు కలిగి విశ్వసించావో और किसके लिए आप जो है पकड़ के विश्वास करे हैं, ఆ యొక్క దుష్ట రాజ్యమును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. वो दुष्ट राज्य का सामना करने की परिस्थिति आएगी। రాజైనా మహారాజైనా గొప్పవాడైనా భేదవాడైనా राजा हो या महाराजा हो या महान हो या ప్రపంచాన్ని भिखारी हो, పరిపాలించేవాడవైనా और दुनिया का राज्य करने वाला भी क्यों నీ ना हो, ఆఖరి శ్వాస తర్వాత आपके आखिरी श्वास के बाद నిన్ను విమోచించేది ఎవరు ఉండరు. आपको छुटकारा देने నిన్ను वाला कोई नहीं రక్షించేది ఎవరు रहेगा, ఉండరు. आपको उद्धार देने वाला कोई नहीं నీవు యేసుని रहेगा। నిజ రక్షకుగా స్వీకరించకపోతే, अगर आप यीशु को सच्चे उद्धारकर्ता के रीति में ఈ नहीं క్రిస్మస్ లో గాని ఆయన स्वीकारेंगे, మిస్ చేస్తే अगर इस क्रिसमस में आप मिस మేబీ करते నెక్స్ట్ हैं, టైం నీకు అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. पता नहीं शायद बाद में आपको मौका रहेगा ఒకవేళ कि ఈ नहीं। రాత్రి నీ చివరి రాత్రి అయితే अगर यही रात आपका आखिरी रात నీవు हुआ, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? आप मर जाने के बाद कहाँ जाएंगे? నీ శరీరమును ఎవరొకరు భూస్థాపన ఏదో కార్యక్రమం చేసి ముగించేస్తారు. आपका शरीर तो कोई ना कोई गाड़ के वो कार्यक्रम కానీ खत्म ఇంత करेंगे, సంపాదించి लेकिन इतना ఇంత कमा పేరు के, పొందుకుని इतना अच्छा नाम నువ్వు पाकर మరణిస్తే अगर आप मर నీ जाते हैं, జీవితాన్ని పోగొట్టుకుని ఏమి లాభం? आपके जीवन को खो के क्या అనేక लाभ है? మంది విర్రవీగిపోయి నిత్య జీవాన్ని చులకనగా ఎంచుకుంటున్నారు. बहुत लोग जो है अपने में बड़ाई करते हुए अनंतता को बहुत कम कर रहे हैं దుష్ట మనస్సు కలిగి నిత్య జీవాన్ని వారు కాళ్ళతో తన్నుకుంటున్నారు. और दुष्ट मन के साथ अपने ही अनंत నాకు जीवन యేసు को రాజ్యం फेंक వద్దు रहे हैं। అంటున్నారు. मुझे वो यीशु का राज्य నాకు नहीं चाहिए పరలోకమే कहते వద్దు. हैं। मुझे स्वर्ग राज्य नहीं चाहिए నరకానికనే कहते हैं। వెళ్ళిపోతాను కానీ యేసును మాత్రం స్వీకరించును అంటున్నారు. मैं नरक चले जाऊंगा लेकिन यीशु को ప్రియ स्वीकारूंगा नहीं సహోదరా, कहते हैं। ఈ రాత్రి ఈ మాట గమనించు. प्यारे भाई, आज के रात इस ఏ बात దేవుడు पर నిన్ను ध्यान दो। పుట్టించాడో जिस परमेश्वर ने तेरी ఆ सृष्टि की దేవుడు है, మరణం తర్వాత నీ లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. वो परमेश्वर मृत्यु के बाद నీ निश्चित रीति से చెవులకు आपकी लेखा సువార్త लेगा। వినబడలేదా? क्या आपके कानों में सुसमाचार దేవుని नहीं కుమారుడు पहुंचा? కలువరి సిలువలో నగ్నంగా వేలాడుతున్న దృశ్యం నువ్వు చూడలేదా? परमेश्वर का पुत्र जो है कलवरी शूली पर नंगे वहां पे लटकाया जाने का లోక दृश्य नहीं రక్షకుడిగా देखा వచ్చాడు, है। ఆయన నువ్వు తెలుసుకోలేదా? वो उद्धारकर्ता के रीति में इस दुनिया में आया, आपने उसे नहीं ఆయన जाना। ఎందుకు ధిక్కరించావు? क्यों तूने उनका ఆ तिरस्कार శుభవార్త किया ఎందుకు వినలేదు और అని वो शुभ समाचार को क्यों नहीं దేవుడు सुना? నీ ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. परमेश्वर निश्चित रीति से लेखा కానీ लेगा, దానికంటే ముందుగా लेकिन उससे पहले, నీ మరణం ముందు లేక యేసు రాకడ ముందు నాకు తెలియదు. लेकिन आपका मृत्यु पहले है या यीशु मसीह का आगमन पहले नहीं पता। యేసు
ప్రవక్తలు చెప్పినట్టుగా మొదటిసారి ఖచ్చితంగా వచ్చాడు. यीशु जैसे भविष्यद्वक्ताओं ने कहा वैसे ही पहली बार वे आए మరి हैं। మొదటిసారి చెప్పినది నెరవేర్చబడింది నిజమైతే, अगर पहली बार कहा वाला बात पूरा हुआ ये सच యెరూషలేములో है। భూమికి మధ్య కేంద్రమైన యెరూషలేములో, पूरे दुनिया के मध्य केंद्र जो यरूशलेम है, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, 225 దేశాలు ఉన్నాయి. पूरे दुनिया में 250 देश है। నువ్వు కొలిసి చూస్తే आप अगर नाप के देखेंगे భూమికి మధ్య కేంద్రమే యెరూషలేము. पृथ्वी का बीच का भाग मध्य केंद्र यरूशलेम లోకరక్ష है। అక్కడే పుట్టాడు. और दुनिया का उद्धार करता है ఆయన पैदा పుట్టింది हुआ। నిజమైతే, अगर वो पैदा हुआ ఆయన सच है, ఖాళీ సమాధి నిజమైతే, अगर उनका खाली गाड़ा गया ఈ जगह బైబిల్ सच है, నిజమైతే, और ये बाइबल सच है, రెండో రాకడ కూడా నిజమే. दूसरा आगमन में सच ఇదిగో है। త్వరగా మేఘారుడే రాబోతున్నాడు ఆయన. जब बहुत शीघ्र जो है वो बादलों में आने वाला ఆయన है, మనం ఎదుర్కోవాలి. और उनका हमें सामना ఆయన करना నమ్మిన है। వారు మీరు సిద్ధపడాలి. और उनका जो विश्वास करते हैं, उन्हें तैयार నమ్మని వారు रहना కూడా है। నమ్మాలి. और जो विश्वास नहीं करते उन्हें विश्वास ఎందుకంటే करना ఈ లోకం है, ఇంకా ఎంతో కాలం లేదు. क्योंकि इस दुनिया का ज्यादा समय नहीं है। ఈ అన్ని పరిస్థితులన్నీ కూడా బైబిల్ ప్రకారంగా అంత్య దినాల్లో జరిగే సంభవాలు జరుగుతా और ఉన్నాయి. जो भी परिस्थितियां घट रही है अंतिम दिनों में बाइबल में जैसा लिखा गया है वैसे నేను ही पूरा పట్టుకున్న हो रहा పరిశుద్ధ है। గ్రంథం మత గ్రంథం కాదు, मैं जो पवित्र ग्रंथ को पकड़ा हूँ ये मत ग्रंथ नहीं నీ है, రక్షణ గ్రంథం, आपका उद्धार का నీకు ग्रंथ జీవం है, ఇచ్చే గ్రంథం, आपको जीवन देने वाला నీకు ग्रंथ నెమ్మది ఇచ్చే है, గ్రంథం, आपको आराम देने నీ वाला ग्रंथ కుటుంబాన్ని है, కట్టే గ్రంథం, आपके परिवार को నిన్ను बांधने वाला ఆశీర్వదించే ग्रंथ है, గ్రంథం, आपको आशीष करने నిన్ను वाला గణపరిచే ग्रंथ గ్రంథం. है, आपको आदर देने वाला ఈ బైబిల్ ग्रंथ है। గ్రంథాన్ని తీసుకుని చదవండి ये ప్రతిరోజు. बाइबल को उठाकर हर दिन पढ़िए, నీకు इससे నెమ్మది సమాధానం కలిగే దైవ జ్ఞానం కలుగుతుంది. आपको आराम और शांति मिलेगा और दैविक ज्ञान आपको मिलेगा। దేవుని వాక్కుని హృదయానికి నెమ్మది కలిగిస్తారు. परमेश्वर का वचन आपके हृदय को आराम देता ఈ है। రాత్రి ప్రభు నీకు నెమ్మది కలిగించును గాక. इस रात के समय प्रभु आपको आराम ఈ రాత్రి दे। క్రిస్మస్ రోజు వచ్చావు కనుక इस रात के समय आप क्रिसमस నీకు में आए हैं, శుభవచనం इसलिए పలుకుతున్నాను. आपको शुभ के वचन हम ఈ मैं कहता రాత్రి हूँ। దేవుడు నీకు ఎప్పుడు లేని నెమ్మదిని కలిగించును గాక. इस रात के समय परमेश्वर आपके जीवन में आपके कभी నీ ना रहने దేహంలో वाला ఆరోగ్యం आराम ఇచ్చును मिल గాక. पाए, आपके शरीर में अच्छा నీకు स्वास्थ्य విడుదల मिले, కలుగుగాక. आपको छुटकारा मिले, నీకు దేవుడు తోడుగా ఉండుగాక. परमेश्वर आपके संग रहे, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ గణపరచును గాక. परमेश्वर आपको आशीष करे और आदर करे।